హే గాయ్స్, హలో, నమస్తే, వనక్కం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను నిన్న జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో నేను భరణి గారి నామినేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఇద్దరిని నామినేట్ చేశారు. ఆ నామినేట్ చేసిన వారిలో ఒకరు ప్రియా, ఒకరేమో మన డీమాన్ని నామినేట్ చేశారనమాట. నాకు ఇక్కడ ఒక విషయం నచ్చలేదు. యాక్చువల్లీ నామినేషన్ ప్రాసెస్ అనేది మనందరికీ తెలుసు. బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి చూసే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అక్కడికి రావాలి, వచ్చిన తర్వాత ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇద్దరిని నామినేట్ చేసేటప్పుడు ఆ ఇద్దరు డిస్కషన్స్ మాత్రమే ఉంటుంది. భరణి గారు స్మార్ట్గా ఏం చేశారంటే, ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఉన్న యాక్చువల్గా వీళ్ళందరికీ తెలుసు ఆయనకి మనీష్తో హరీష్తో ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన మనీష్ని హరీష్ని నామినేట్ చేయలేదు, ప్రియాని డీమాని నామినేట్ చేశారు. ప్రియాని నామినేట్ చేశారు. ఏమని రీజన్స్ చెప్పారంటే, ఆవిడ అవి ఏవి కొంచెం బేస్లెస్ రీజన్స్ అనిపించింది. ఎందుకంటే ప్రియా కూడా అంతే బాగా డిఫెండ్ చేసుకుంది. కాకపోతే ప్రియా డిఫెండ్ చేసుకున్నప్పుడు అఫ్కోర్స్ భరణి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటే కొంచెం టోన్ డౌన్ చేసి మాట్లాడాలని అని మనమందరం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ తను మాట్లాడిన పాయింట్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది రాంగ్ అండి. బికాస్ భరణి గారు చాలా స్మార్ట్గా ఆడుతున్నారు, ఆయన వెరీ మ్యానిపులేటివ్గా ఆడుతున్నారు అని నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందో కూడా నేను చెప్తాను అనమాట. ఆయన ఏం చేశారంటే, ఏదైనా తను చెప్తుంది అనుకోండి, పాయింట్ ప్రూవ్ చేసుకుంటుంది అనే టైంకి గట్టిగా అరిచేయడం లేదా టాపిక్ డీవియేట్ చేయడం లాంటివి చేశారు. సో అలానే తను ఒక డాక్టర్ అయ్యి ఉండి చేత్తో ఎలా పెట్టి తింటుంది, తనకి అసలే సోర్ త్రోట్ ఉంది, ఆ ఎంగిల్ వల్ల వేరే వాళ్ళకి వస్తుంది కదా అని అన్నారు. ప్రియా ఒక వ్యాలిడ్ క్వశ్చన్ చెప్పింది. ఆ ఫుడ్ మీరు తింటున్నారా అని ఒక 10 సార్లు అడుగుతుంది అనమాట. ఆయన తినట్లేదు. అలానే ఆ ఫుడ్ తినే వాళ్ళని కూడా అడిగింది. అంటే ఎవరైతే ఆ కామనర్స్ ఆ ఫుడ్ షేర్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగింది. వాళ్ళకు కూడా లేదు. సో ఐ థింక్ అసలు అక్కడ ప్రాబ్లమే లేని ఒక పాయింట్ని బేస్లెస్గా నామినేషన్స్ని లైట్ తీసుకొని వేయడం అనేది చాలా తప్పు. 2 బిగ్ బాస్ చెప్పారు, ఈ ఇంటికి మీ గేమ్కి ఉపయోగపడడం గురించి ఆలోచించి నామినేట్ చేయమన్నారు. సో ఆ ఇంట్లో హరీష్ ఉన్నంత వరకు లేదా మనీష్ ఉన్నంత వరకు ఈయన నెగిటివ్స్ ఎత్తి చూపించేవాళ్ళు వాళ్ళే. సో వాళ్ళు ఉన్నంత వరకు ఈయనకి ఇబ్బంది. సో ఆయన ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ అనుకుంటున్నాడో అది వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళని నామినేట్ చేయకుండా ఫాల్తూ రీజన్స్తో డీమన్ పవర్ని ప్రియాని నామినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అండ్ మన మనీష్ని కానీ హరీష్ గారిని ఆయన ఎందుకు నామినేట్ చేయలేదు, ఆయన ఎందుకు ఆ స్ట్రాటజీ మార్చుకునేరు అన్న విషయం నేను నా ఫుల్ వీడియోలో చెప్పానండి. ప్లీజ్ గో చెక్ దేర్ అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఇది జరిగింది నామినేషన్స్లో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.